ఒక న్యూరో సర్జన్ గా నేను నా బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను తినే టాప్ 5 ఫుడ్స్. నంబర్ 1 కొబ్బరికాయ, కోకోనట్ లో MCTs అంటే మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అని చెప్పి ఒక కంపౌండ్ ఉంటుంది. దీంతో మన బ్రెయిన్ ఎనర్జీ అనేది బూస్ట్ అయ్యి మన మెమరీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. నంబర్ 2 గార్లిక్, వెల్లుల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ కంపౌండ్స్ ఫుల్ గా ఉంటాయి. దీంతో బ్రెయిన్ ప్రొటెక్షన్ మరి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై పెరిగే అవకాశం చాలా ఎక్కువ అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. నంబర్ 3 టర్మరిక్ అంటే పసుపులో ఒక యాక్టివ్ కంపౌండ్ కర్క్యూమిన్ అని ఉంటుంది. దీంతో మన బ్రెయిన్ లో BDNF బ్రెయిన్ డిరైవ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల న్యూ బ్రెయిన్ సెల్స్ ఆర్ న్యూరాన్స్ గ్రో అయ్యే అవకాశం ఉందని స్టడీస్ చెప్తున్నాయి. నంబర్ 4 ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పెరుగు, దోసలు, ఇడ్లీ ఇలాంటి వాటిల్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఈ ప్రోబయాటిక్స్ అనేది మన గట్ మీద ఎఫెక్ట్ చేసి ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను మన బ్రెయిన్ మూడ్ అండ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తాయి. 5th థింగ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ లో వైటమిన్ E అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా రిచ్ గా ఉంటాయి. దీంతో మీ బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్, మెమరీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నా దగ్గరికి చాలా మంది IT ప్రొఫెషనల్స్ న్యూరో ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. వీళ్ళందరిలో చూసే నేను కామన్ పాయింట్, వీళ్ళందరూ కూడా నిద్రను నెగ్లెక్ట్ చేస్తారు. నిద్రకి మన బ్రెయిన్కి చాలా డీప్ కనెక్షన్. అదే గ్లింఫాటిక్ సిస్టమ్ మనం నిద్రపోయినప్పుడు యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్లో టాక్సిన్స్ని క్లియర్ చేస్తుంది. అదే గనక మనము నిద్రను నెగ్లెక్ట్ చేస్తే మెల్లగా మన బ్రెయిన్లో టాక్సిన్స్ అనేవి పెరిగిపోయి మన బ్రెయిన్ హెల్త్ డిటోరియేట్ అయిపోతుంది. మీరు నిద్ర, బ్రెయిన్ హెల్త్ ఈ కనెక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మా కమెంట్ సెక్షన్లో స్లీప్ అని టైప్ చేయండి. నేను తప్పకుండా ఇంకొక వీడియో తయారు చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అ హ్యూజ్ థ్యాంక్ యూ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మన పేజ్ ఇవాళ 15,000 ఫాలోవర్స్ హిట్ అయింది. ఈ జర్నీ ఒక సింప్లిఫైడ్ ఫార్మాట్లో బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్ గురించి మీ ముందు ఇన్ఫర్మేషన్ తేవాలని చెప్పి నేను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా స్టార్ట్ చేశాను. మీ అందరికీ ఇంత నచ్చుతుంది, మీ అందరూ ఇన్ని కామెంట్స్ పెడతారు, ఇంత లైక్ చేస్తారు, షేర్స్ చేస్తారు అని చెప్పి నేను ఎప్పుడు ఊహించలేదు. ఇది డెఫినెట్లీ నాకు ఒక బూస్ట్ ఇచ్చింది. నేను ఇంకా కంటెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్ గురించి డీప్ రీసెర్చ్ చేసి మీ ముందు డెఫినెట్లీ పట్టుకొస్తాను. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుంటే మా కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను డీప్గా రీసెర్చ్ చేసి మీ ముందు ఒక సింప్లిఫైడ్ ఫార్మాట్లో తీసుకొస్తాను. అండ్ ఫైనలీ, హ్యూజ్ థ్యాంక్ యూ అగైన్ టు ఎవ్రీబడి for following this page. Does cell phone use cause brain cancer? This is a very common question that a lot of people have, especially because we use cell phones very close to our brain. Let me tell you that a recent study published in Environmental International has studied over 63 articles published from 1994 to 2022 and has concluded that there is no increase in any types of brain cancer, let it be gliomas or meningiomas, with the use of cell phones. That being said, they have concluded that there is no significant increase or there is no correlation. But they haven't concluded that there is no chance of increase. So, it is always advisable to use your cell phones very judiciously and avoid as much as possible those type of non-ionizing radiations as well. Have you ever wondered why we get back pains? Well, the lumbar spine is known to be the weakest part of the human spinal column. Added to this, most of us lead a sedentary lifestyle. Many studies have proven that prolonged sitting can cause raise in the pressure in the spinal discs in the lumbar spine, which may lead to degeneration and disc bulges causing to back pain. What can you do about this? 1. Try to move as much as you can. At least move from your chair once in 30 minutes. Number 2. Try to improve your sitting posture. If possible, start using a standing desk. And finally, and the most important thing, you have to strengthen those muscles around the lumbar spine and the core muscles. బ్రెయిన్ రాట్ అనే వర్డ్ ఎప్పుడన్నా విన్నారా? బ్రెయిన్ రాట్ ఎంత కామన్ స్లాంగ్ అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ దీన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గా డిక్లేర్ చేసింది. మనము గంటల తరబడి షార్ట్ ఫామ్ కంటెంట్ అంటే రీల్స్, షార్ట్స్ ఇలాంటివి గంటల తరబడి చూశాక వచ్చే హెవీ హెడ్ ఫీలింగ్ ని
బ్రెయిన్ రాట్ అంటారు. ఇది ఒక కామన్ స్లాంగ్ అయినా కానీ దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే మనం ఇలాంటి షార్ట్ ఫామ్ కంటెంట్ చాలా కాన్స్టెంట్గా చూస్తున్నప్పుడు మన బ్రెయిన్లో డోపమీన్ అనే హార్మోన్ కంటిన్యూస్గా హిట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మన బ్రెయిన్ అనేది పూర్తిగా అలసిపోతుంది. దీన్నే బ్రెయిన్ రాట్ అంటారు. ఇలా మీ కన్ను ఎప్పుడన్నా కొట్టుకుంటుందా? దీన్నే హెమిఫేషియల్ స్పాజమ్స్ అంటారు. ఈ ప్రాబ్లం కొంతమందిలో బ్రెయిన్లో మన ఫేస్కి పవర్ సప్లై చేసే నర్వ్, ఫేషియల్ నర్వ్, ఈ నర్వ్ మీద ఒక రక్త కణం వెళ్ళి కాన్స్టెంట్గా కొట్టుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం రావచ్చు. ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ అయిపోయే మార్గాలు ఉన్నాయి. సో మీకు ఈ ప్రాబ్లం కనుక ఉంటే తప్పకుండా మీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ సంప్రదించండి. I'm forgetting things. I don't remember where I put my car keys. I'm not able to recollect a classmate's name who I met after a long time. Do I have Alzheimer's? This is a very common question that a lot of patients have. Let me tell you, forgetting things is one of the signs of Alzheimer's, but doesn't mean that you have Alzheimer's. You have to understand that these kind of forgetfulness is a part of aging. Also, you have to understand that this kind of forgetfulness can exacerbate in a lot of other conditions like chronic alcoholism, vitamin B12 deficiency, or simply being stressed out with life. So, what can you do about it? Don't worry. First, start taking control of your life, getting a healthy lifestyle back. నా లాంగ్ వర్కింగ్ అవర్స్లో నేను 2 నుంచి 3 కప్పులు కాఫీ డెఫినెట్గా తాగేస్తాను. బ్రెయిన్కి కాఫీ తోటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి కూడా స్టడీస్ చెప్తున్నాయి. కానీ ఎంత కాఫీ తాగితే మంచిది అనే దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ తెలిసింది. అదే హాంబర్గ్ సిటీ హెల్త్ స్టడీ. దీంట్లో వీళ్ళు 2300 అడల్ట్స్ ని, కాఫీ తాగే వాళ్ళు, కాఫీ తాగని వాళ్ళు, వీళ్ళందరి మీద MRI బ్రెయిన్ స్కాన్స్ చేసి స్టడీ చేశారు. దీంట్లో వీళ్ళు తెలుసుకుంది ఏంటంటే 1 to 2 కప్స్ కాఫీ తాగే వాళ్ళల్లో డెఫినెట్లీ బ్రెయిన్ స్ట్రక్చరలీ ఇంప్రూవ్ అయిపోయిందని తెలుసుకున్నారు. అదే 3 to 4 కప్స్ కాఫీ తాగే వాళ్ళలో పెద్దగా ఇంప్రూవ్మెంట్ 1 to 2 కప్స్ వాళ్ళ మీద లేదు అని తెలుసుకున్నారు. 6 కప్స్ కాఫీ తాగే వాళ్ళల్లో డెఫినెట్లీ బ్రెయిన్ అనేది ష్రింక్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తాం అనేది తెలుసుకున్నారు. సో కాఫీ డెఫినెట్లీ బ్రెయిన్ కి మంచిది, కానీ మోడరేషన్ అనేది చాలా అవసరం. సిమ్టమ్స్ అనేవి చాలా మందిలో హెడేక్స్ కింద స్టార్ట్ అవుతుందండి. కొన్ని రోజుల తరబడి హెడేక్ ఉంటాము, అలాగే పొద్దున్నే లెగవంగానే హెడేక్ ఉంటాము. హెడేక్ తో పాటు వామిటింగ్ గానీ, వామిటింగ్ వచ్చే సెన్సేషన్ గానీ, అలాగే కళ్ళు మసక పడతాము. ఇలాంటి సిమ్టమ్స్ తో రిలేటెడ్ ఉన్న హెడేక్స్ ని యూజువల్ గా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలాంటి హెడేక్స్ మీకు రోజుల తరబడి ఉండి ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గకపోతే తప్పకుండా మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒకసారి టెస్టులు చేయించుకోవడం అనేది చాలా అవసరం. హెడేక్స్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ గా మనం చూసేది కళ్ళు మసకపడతాము, డబుల్ విజన్ అంటాము, అంటే రెండుగా కనపడతాము. ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాం. అలాగే కొన్ని స్పెసిఫిక్ ట్యూమర్స్ మనం వేరే సిమ్టమ్స్ చూస్తాం. ఉదాహరణకి ఒక కాలు గాని, ఒక చెయ్యి గాని వీక్నెస్ రావచ్చు ఫస్ట్ లో. కొంతమందిలో చిన్నతనంలో ఎప్పుడు ఫిట్స్ రాకుండా పెద్దవాళ్ళలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫిట్స్ వస్తాం మొదలు పెడతాం. సో అందుకనే మనము ఎవరికైనా గానీ చిన్నతనంలో ఫిట్స్ హిస్టరీ లేకపోతే ఫిట్స్ వచ్చింది అంటే కంపల్సరీ వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తాం అనేది చాలా అవసరం. అందరూ 100 ఏళ్ల పైన బ్రతుకుతున్నారు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఇలాంటి ఒక ఐలాండ్ ఒకినావా జపాన్లో ఉంది. వీళ్ళ గురించి, వీళ్ళ అలవాట్ల గురించి నేను రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ బుక్ ఇకిగాయ్ అని చదివాను. దీంట్లో నేను తెలుసుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫిజికల్గా యాక్టివ్ ఉంటారు. అలాగే వీళ్ళు ఓన్లీ లోకలీ ప్రొడ్యూస్డ్ ఫుడ్, అంటే వీళ్ళ ఐలాండ్లో పెరిగే ఫుడ్ మాత్రమే తింటారు. వీళ్ళందరూ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్, వీళ్ళకి నచ్చిన పని ఎంచుకుని లైఫ్ లాంగ్ అదే చేస్తారు. అండ్ ఫైనల్గా చాలా స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ బుక్ కనుక మీకు టైం ఉంటే తప్పకుండా చదవండి.
వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల బాలికకు అరుదైన శస్త్రచికిత్స చేసి కాపాడారు వైద్యులు. హైదరాబాద్ గచ్చిబౌలి ఆరిట్ హాస్పిటల్లో డాక్టర్ వెంకట రామకృష్ణ నేతృత్వంలో వైద్యుల బృందం చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. మీ చుట్టుపక్కల వాళ్ళల్లో ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని మీకు డౌట్ ఉందా? దీన్ని ఎలా గుర్తిస్తారు? వెరీ సింపుల్ అబ్రివేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఫాస్ట్. అంటే ఎఫ్ ఫర్ ఫేస్, అంటే ఒక ఫేస్ ఒక భాగం ఒక సైడ్ లాగుతా ఉన్నా, లేదా ఏ అంటే ఆర్మ్ ఒక చెయ్యి లేపలేకుండా లేదా ఒక కాలు లేపలేకుండా వీక్నెస్ అనిపించిన, ఎస్ స్పీచ్ సడన్గా మాట ఆగిపోయినా, మీరు చేయాల్సింది టీ అంటే టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా ఈ పేషెంట్ని నియరెస్ట్ స్ట్రోక్ ఫెసిలిటీకి షిఫ్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు పేషెంట్ని కనుక ఇమీడియట్గా ఒక నియరెస్ట్ స్ట్రోక్ ఫెసిలిటీకి షిఫ్ట్ చేయగలిగితే కంప్లీట్గా ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ని రివర్స్ చేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు వచ్చేసాయి. ఊరికే టైర్డ్ అయిపోతున్నాము లేదా ఫోకస్ చేయలేకపోతున్నాము, మళ్ళీ హెడ్ఏక్స్ వస్తున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఒక సింపుల్ కారణం మన బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ అయిపోవడం అయి ఉండొచ్చు. ఎస్, మన బ్రెయిన్ అనేది 75% వాటర్. సో మన బాడీలో ఏమాత్రమైన వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన బ్రెయినే. సో మనకు దాహం వేసినా వేయకపోయినా టైంకి వాటర్ తాగే హ్యాబిట్ అనేది మన బ్రెయిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. Is brain surgery safe? This is one of the most common questions patients ask us. I understand that a thought of brain surgery can be completely daunting for a patient and his family. But believe me, brain surgery has become completely safe. With the help of advanced preoperative imaging, high-tech operation theaters, and multidisciplinary post-operative care, we are able to give you the highest quality of surgery and highest quality of recovery so that you are able to go back to your normal life as soon as possible. How many days will it take for me to get back to work after my spine surgery? This is a very common question that a lot of patients ask me. Well, the answer to this question is not that simple. You have to understand that a lot of factors come into play. For example, if I'm doing a very simple, straightforward keyhole minimal invasive surgery, patients are able to go back to work within second or third day. But if it is a complex spine surgery like fusion surgery, patients might take longer for them to go back to work. It also depends on the pain tolerance of the patient. For example, a lot of patients are walking on the same day very comfortably after surgery. But some patients tend to be restricted to bed for 2 to 3 days because of the pain. How true are these statements? Left brain people are logical and right brain people are creative. Well, there is nothing like left brained or right brained. It is left dominant or right dominant. All of us have to use both sides of the brain for all kinds of creative or logical activities. Brain fog is just a normal part of aging. Brain fog is actually more to do with your lifestyle, like your excessive social media consumption or your alcohol or your drinking habits. Anybody can have an active mind at any age if they have a good lifestyle. Brain health is solely determined by genetics. There is very limited evidence that says that your IQ or your brain health is determined by genetics. It is actually more dependent on what kind of lifestyle you have at a long term. That is your exercise habits, your nutritional habits, and how active you keep your brain. Do you have any other statements that need to be validated? Drop them in the comments and I'll definitely reply to them. I have a migraine issue and I'm tired of taking medications. Is there some non-medical advice that you can give me? Well, you should try mindfulness meditation. It is a technique in which we have to focus our complete attention on one thing or one task without any judgment. There are multiple studies showing efficacy of this technique in migraine patients. One such interesting study is that people with migraine are shown to have lower volumes of grey matter on imaging, whereas people following mindfulness technique have shown to have greater volumes of grey matter. So think about it. I'm also linking an article in the description showing multiple such studies. Minimal invasive neurosurgery is an advanced form of neurosurgery that we perform by making smaller incisions and causing lesser damage to the normal brain. This is possible by use of advanced
equipment such as navigation and specialized instruments available to us in the OT. How this helps the patient is it reduces the recovery time, reduces the post-operative pain, thus helping the patient to discharge quicker and also reducing the costs ultimately. What you eat matters, especially for your gray matter. Well, a lot of studies have shown that people with vitamin deficiencies like B12 can have early cognitive decline. So what can you do about it? Well, start with hydrating yourself well. As you know, 70% of our brain is water. Second, avoid sugars because sugars can lead to brain fog and a lot of other problems on the long term. And finally, have a good balanced diet with healthy fats and lean protein. Also, follow this channel if you want to have more content like this. What do neurosurgeons deal with? It's a common myth that we neurosurgeons only operate on brain. You'd be surprised that most of our work actually involves treatment of spinal disorders. We deal with a wide variety of neurological problems like spinal disc, spondylolisthesis, spinal tumors. Yes, we do deal with conditions related to brain like brain aneurysms, brain tumors, or trauma to the brain. 1, 2, 3. 3 సెకండ్స్లో మీకు ఈ వీడియో నచ్చకపోతే మీరు స్వైప్ చేసేస్తారు. ఎస్, యావరేజ్ సోషల్ మీడియా అటెన్షన్ స్పాన్ జస్ట్ 3 సెకండ్లు అని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. కానీ ఈ అలవాటుతో ఒక మేజర్ ప్రాబ్లం అవుతుంది. అదేంటంటే మనందరికీ ఫోకస్ చేసే కెపాసిటీ పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్, వర్క్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో నేను ఒక న్యూరోసర్జన్గా నా ఫోకస్ని మెయింటైన్ చేసుకోవడానికి ఏం టిప్స్ యూస్ చేస్తానని తెలుసుకోవాలంటే మా కమెంట్ సెక్షన్లో ఫోకస్ అని టైప్ చేయండి. నేను మీకు ఒక గైడ్ పంపిస్తాను. Hi, Dr. Ravish. Hey. Can you tell us how many surgeries you have performed till now? Well, in the last 10 years, I would have performed and assisted nearly more than 1,000 surgeries. It includes brain tumor surgeries, vascular malformations like AVMs and aneurysms, and spine surgeries such as herniated disc procedures and spinal fusions. So yeah, over 1,000 surgeries and still counting. న్యూరాలింక్ ఆర్ ఇలాన్ మస్క్ న్యూరాలింక్, ఈ పేరు మనం ఈ మధ్యన న్యూస్లో చాలా చూస్తున్నాం. అసలు ఈ న్యూరాలింక్ అంటే ఏంటి? న్యూరాలింక్ అనేది BCI ఆర్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే కేటగిరీ డివైస్. ఇలాంటివి ఇలాన్ మస్క్ న్యూరాలింకే కాకుండా మొత్తం 40 రకాలైన డివైజెస్ మార్కెట్లో ఐదర్ రీసెర్చ్ స్టేజ్లోనో లేదా ప్రాక్టికలీ అవైలబుల్ స్టేజ్లోనో ఉన్నాయి. ఉదాహరణకి చాలా సింపుల్గా యూజ్ చేసే మనం ఒక డివైస్ DBS అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఈ డివైస్ని మనము చాలా సంవత్సరాల నుంచి పార్కిన్సన్స్ పేషెంట్స్లో ఇంప్లాంట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. సో ఇలాంటి డివైజెస్ గురించి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. A lot of people ask us, is it possible to rewire the brain? It's totally possible to rewire the brain, and this ability of the brain is called neural plasticity or brain plasticity. It is the ability of the brain to form new neural connections in response to various stimuli. There's a whole journal that talks about neural plasticity, and one such article I would like to share is the importance of exercise on neural plasticity. In this article, we can see that it is not only the regular individuals, but also individuals undergoing depression in which exercise can help promote neural plasticity. ఇండియాలో ప్రతి సంవత్సరం 50,000 పైన కొత్త బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. ఒక న్యూరోసర్జన్ గా నేను చూసింది ఏంటంటే వీళ్ళలో చాలా మంది చాలా అడ్వాన్స్ స్టేజెస్ లో ప్రెజెంట్ అవుతారు. కొంచెం తొందరగా వస్తే మనం బెటర్ ట్రీట్మెంట్ చేసి ఉండొచ్చు అని చాలా సార్లు అనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళందరికీ బ్రెయిన్ ట్యూమర్స్ ఒక లక్షణాల గురించి అస్సలు అవగాహన లేదు. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక సింపుల్ తలనొప్పితోటి కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. కానీ తలనొప్పి ఉంది అంటే బ్రెయిన్ ట్యూమరే ఉంది అని భయపడిపోదు. తలనొప్పి అనేది విపరీతంగా వస్తుంది, పొద్దున్నే లెగంగానే వస్తుంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు. తలనొప్పితో పాటు వాంతులు అవుతున్నాయి. వాంతులైనాక కొంచెం తలనొప్పి తగ్గిపోతుంది, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. లేదా తలనొప్పితో పాటు కంటి చూపు మసక పడిపోతుంది. ఇలాంటి స్పెసిఫిక్ తలనొప్పుల్లోనే మనం బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేస్తాం. ఇలాంటి చాలా సిమ్టమ్స్ బ్రెయిన్ ట్యూమర్స్ తోటి అసోసియేటెడ్ ఉంటాయి. దీని గురించి నేను ఒక లాంగ్ వీడియో తయారు చేశాను మా యూట్యూబ్ ఛానల్లో, అది తప్పకుండా చూడండి.
మన బ్రెయిన్ హెల్త్కి మన గట్ హెల్త్కి ఒక డైరెక్ట్ కనెక్షన్ ఉంది. దాన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. మన గట్లో గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ కరెక్ట్గా ఉంటే మన మూడ్, మన యాంగ్జైటీ లెవెల్స్, లాంగ్ టర్మ్ లో మన మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుందని స్టడీస్ చెప్తున్నాయి. అందుకే దీన్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫర్మెంటెడ్ ఫుడ్స్, పెరుగు, ఇడ్లీలు, దోశలు ఇలాంటివి తింటే మన గట్ లో గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుందని స్టడీస్ చెప్తున్నాయి. దీని గురించి మీరు ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే మా కమెంట్ సెక్షన్ లో GUT గట్ అని టైప్ చేయండి. నేను ఒక లాంగ్ వీడియో తయారు చేసి మీకు తప్పకుండా పంపిస్తాను. డిన్నర్తో 2 పెగ్గులు విస్కీ తాగితే మాకు చాలా బాగా నిద్రపడుతుందని కొంతమంది పేషెంట్స్ చెప్తా ఉంటారు. ఇది ఒక కంప్లీట్ మిస్కన్సెప్షన్. ఆల్కహాల్ అనేది మిమ్మల్ని నిద్రలోకి తీసుకెళ్లొచ్చేమో కానీ మీ నిద్ర క్వాలిటీని పూర్తిగా పాడు చేసేస్తుంది. నిద్ర అనేది కొన్ని స్టేజెస్ లో ఉంటుంది. దాంట్లో ఒక ఇంపార్టెంట్ స్టేజ్ REM ఆర్ REM స్టేజ్. REM స్టేజ్ లో మీ బ్రెయిన్ అనేది టాక్సిన్స్ ని క్లియర్ చేసి మీ బ్రెయిన్ ని హెల్దీగా చేస్తుంది. లాంగ్ టర్మ్ లో దీని వల్ల మీ మెమరీ, మీ మూడ్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఆల్కహాల్ తీసుకుంటే మీ బ్రెయిన్ లో REM స్లీప్ అనేది కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోతుంది. సో దీనివల్ల లాంగ్ టర్మ్ లో మీకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ టైం ఇలాంటి అలవాటు దగ్గరికి వెళ్లే ముందు 2 సార్లు ఆలోచించండి. బెటర్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ బ్రెయిన్. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడన్నా ఏదన్నా మీటింగ్లో కానీ లేదా ఏదైనా డిస్కషన్లో కానీ సడన్గా ఒక ఫ్యూ సెకండ్స్ కోసం బ్లాంక్ అయిపోతారా? దీన్నే జోనింగ్ అవుట్ అంటారు. ఈ జోనింగ్ అవుట్ అనేది హార్మ్లెస్గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక కొన్ని న్యూరలాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, మైక్రో స్లీప్స్. మైక్రో స్లీప్స్ అంటే సడన్గా ఫ్యూ సెకండ్స్ కోసము బ్రెయిన్ అనేది నిద్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ అవేక్ అయిపోతుంది. ఇది ఎస్పెషలీ బాగా స్లీప్ డిప్రైవ్డ్ అంటే నిద్ర తక్కువైన వాళ్ళలో చూస్తూ ఉంటాం. ట్రాన్సియంట్ ల్యాప్సెస్ ఇన్ అటెన్షన్ అంటే మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బ్రెయిన్లో ఒక రీజియన్ ఏదైతే అటెన్షన్ అండ్ రీజనింగ్ కోసము రెస్పాన్సిబుల్ ఉంటుందో అది సడన్గా ఆఫ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా ఇలాంటి జోనింగ్ అవుట్ ఫినామినన్ చూస్తూ ఉంటాం. అండ్ ఫైనలీ రేర్ అయినా కానీ యాబ్సెంట్ సీజర్స్, ఒక రకమైన సీజర్స్ కూడా ఫిట్స్ ఇలా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. సో మీకు ఇలాంటి జోనింగ్ అవుట్ కనుక అవుతూ ఉంటే ఇదొక సైన్ అని గుర్తించి మీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకున్నా కానీ ఇలాంటి ఫీచర్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే తప్పకుండా మీ నియరెస్ట్ డాక్టర్ని సంప్రదించండి. అలాగే ఇలాంటి మరిన్ని బ్రెయిన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Have you or your loved ones ever faced a chronic pain, a shooting pain in the face region, especially in the cheek or the mouth region? This could be trigeminal neuralgia, a condition in which trigeminal nerve or a nerve that carries sensations from the face to the brain is compressed by a blood vessel, causing recurrent shooting types of pain. What can you do about this? Simple. First is getting to understand whether it is trigeminal neuralgia or not. Follow our channels to understand more about trigeminal neuralgia. నిద్రలోకి వెళ్ళే ముందు సడన్గా ఎప్పుడన్నా జర్క్ వచ్చిందా? జర్క్ అంటే సడన్గా కాళ్ళు కొట్టుకోవడము లేదా చేతి ఇట్లా బాడీ కొట్టుకోవడము ఇలా ఎప్పుడన్నా వచ్చిందా? దీన్నే హిప్నిక్ జర్క్ అంటారు. దీనికి ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఈ లాజిక్ ఏంటంటే మనము నిద్రలోకి వెళ్ళేటప్పుడు మన హార్ట్ రేట్ అనేది మెల్లగా తగ్గుతుంది, కానీ బ్రెయిన్ అనేది ఇంకా దానికి అడ్జస్ట్ అవ్వలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బ్రెయిన్ అనేది ఒక సడన్ నర్వ్ ఇంపల్స్ మన మసిల్స్కి మనం పడిపోతున్నామేమో అని పంపిస్తుంది. దానివల్ల హిప్నిక్ జర్క్ అనేది వస్తుంది. ఇది ఒక నార్మల్ ఫినామినన్, దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి హిప్నిక్ జర్క్స్ అనేవి మనము స్లీప్ డిప్రైవ్, నిద్ర బాగా తక్కువ అయిపోయినప్పుడు, ఎక్కువ కెఫీన్ తీసుకున్నప్పుడు లేదా బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి జర్క్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో మీరు మీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకుని మీ స్ట్రెస్ తగ్గించుకుంటే ఇలాంటి హిప్నిక్ జర్క్స్ అనేవి ఆటోమేటిక్గా తక్కువ అయిపోతాయి. Doctor, we already have the MRI spine. Why did you prescribe another CT of the spine? This is a very common scenario that we see in our practice. Although this is not the case in every patient, but in some patients, we do prescribe an additional CT of the spine. You have to understand that MRI gives excellent information about the soft tissues and the nerves, but it performs poorly in giving us information about the skeletal structures of the spine. సమ్మర్స్లో
అందరికీ ఫేవరెట్ ఐస్ క్రీమ్. కానీ కొన్నిసార్లు ఈ కోల్డ్ ఐస్ క్రీమ్ని మనము చాలా ఫాస్ట్గా తిన్నప్పుడు లేదా ఏదైనా చల్ల పదార్థం చాలా ఫాస్ట్గా తిన్నప్పుడు సడన్గా తలనొప్పి రావడము లేదా ఒక సపరేట్గా సెన్సేషన్ రావడం తలలో, దాన్నే బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? బ్రెయిన్ ఫ్రీజ్ అనేది ఏదన్నా ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ సబ్స్టెన్స్ రూఫ్ ఆఫ్ ద మౌత్, మన నోట్లో మన రూఫ్కి తగిలినప్పుడు ట్రైజెమినల్ నర్వ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఈ ట్రైజెమినల్ నర్వ్ అనేది ఒక పెయిన్ సెన్సేషన్ బ్రెయిన్కి ఇస్తుంది. కానీ బ్రెయిన్ అనేది ఈ సెన్సేషన్ నోట్లో నుంచి వచ్చిందా ఫోర్ హెడ్ నుంచి వచ్చిందా అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో దానివల్ల ఈ బ్రెయిన్ ఫ్రీజ్ అనే సెన్సేషన్ వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే చాలా సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ అనేది మెల్లగా తింటాము లేదా మన టంగ్ని మన రూఫ్ ఆఫ్ ద మౌత్కి మెల్లగా ఆనిస్తాము. ఇలా చేస్తే ఆటోమేటిక్లీ బ్రెయిన్ ఫ్రీజ్ రాకుండా ఉంటుంది. TTS or thrombosis with thrombocytopenia syndrome is a well-documented complication of Covishield. Although there's a panic because of the latest news, you don't need to worry as the complication was always rare. It was affecting only 2 cases in 1 million patients. And also this complication was known to happen within first few weeks of the first dose. You have to understand that most of us have taken this vaccine almost 3 doses and it's been more than 2 years. So there is no reason to panic at all. Top 3 signs you should know to identify a brain stroke. First is any drooping of the face towards one side. Second is any weakness of arms or legs. Third is any disturbance in speech. Sounds difficult? Well, an easy abbreviation is there to remember this. That is FAST. F for face, A for weakness of arms, S for speech, and T is time. Why time? Because in case of a stroke, brain equals to time. That is, you should not waste any time when you identify the symptoms and you should reach the nearest stroke facility as soon as possible. Now that the winters are here, a lot of patients complain that their neuropathic pain is getting worse. Why does this happen? This is vaguely called winter neuropathy. This mainly happens because the cold weather causes constriction of blood vessels, leading to lower blood flow in the areas of extremities, which in turn causes these nerves to experience pain even more. Also, winters comes with a lot of dry air, and this dryness also makes our skin extra sensitive towards this pain. So what can you do about it? It's simple. Warm up and get the blood pumping by maintaining that physical activity. పాత పాటలు వినటం వల్ల మీ బ్రెయిన్ యంగర్ అవుతుంది అంటే నమ్ముతారా? ఎస్, ఇదొక ఫ్యాక్ట్. దీన్నే డాక్టర్ ఎలెన్ లాంగర్ గారు కౌంటర్ క్లాక్ వైజ్ స్టడీ అని చెప్పి హార్వర్డ్ లో కండక్ట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ లో వీళ్ళు ఏం చేశారంటే 70s లో ఉన్న ఒక 8 పీపుల్ ని తీసుకుని వెళ్ళి ఒక 20 ఏళ్ల క్రితం ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. అంటే ఎన్వైరన్మెంట్ అంటే 20 ఏళ్ల ముందు వీళ్ళు వినే మ్యూజిక్, వీళ్ళు మాట్లాడుకునే మాటలు, అలాగే వాళ్ళ చుట్టుపక్కల డెకార్ అంతా ఒక 20 ఏళ్ల ముందులాగా క్రియేట్ చేశారు. దీంతో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బయటపడినాయి. అదేంటంటే వీళ్ళందరూ కూడా యంగర్ అయిపోయారు. అంటే వీళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ యంగర్ అయిపోయింది, వీళ్ళ ఫ్లెక్సిబిలిటీ, మసిల్ పవర్ పెరిగిపోయింది. అది కూడా జస్ట్ 1 వీక్లోనే. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ టైం మీకు కొంచెం లో అనిపించినప్పుడు మీ చైల్డ్హుడ్ లో కానీ మీ యవ్వనంలో కానీ ఇన్న మ్యూజిక్ తోటి రీకనెక్ట్ అవ్వండి. దీంతో మీ బ్రెయిన్ లో డోపమైన్ లెవెల్స్ పెరిగి మీ పాత న్యూరాన్స్ అనేది యాక్టివేట్ అయ్యి మీరు హ్యాపీగా అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. న్యూరాలజిస్ట్ కి న్యూరోసర్జన్ కి డిఫరెన్స్ ఏంటి? ఇద్దరం కూడా బ్రెయిన్ అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్ తోనే డీల్ చేస్తాం. కానీ న్యూరాలజిస్ట్ అనేవాళ్ళు ఎక్కువగా టెస్ట్ అండ్ మెడికేషన్స్ తోటి ట్రీట్మెంట్స్ ఇస్తారు. అదే న్యూరోసర్జన్స్ అనేవాళ్ళు ఎక్కువగా సర్జికల్ ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తారు. ఉదాహరణకి బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ అన్యూరిజమ్స్ అంటే రక్త కణాలలో వచ్చే ప్రాబ్లమ్స్, లేదా ఏదన్నా బ్రెయిన్కి స్పైన్కి దెబ్బ తగిలినప్పుడు ట్రీట్మెంట్స్, ఇలాంటివి ఎక్కువగా న్యూరోసర్జన్స్ డీల్ చేస్తారు. Did you know your brain has its own biological clock? Yes, it's called circadian rhythm, and it is synced to the amount of light or darkness you see. It is responsible for a lot of factors related to your brain, like your
mood, your anxiety levels, your memory in the long term. This circadian rhythm, when balanced, you tend to be happier and in a good mood and have a stronger memory. However, it can be easily disrupted if you are having irregular sleep times and also having a lot of screen time during the night. Here are the top 3 foods I will completely avoid as a neurosurgeon. Number 1, food containing lot of trans fats. That is deep fried food or packaged snacks. This causes a lot of inflammation to the brain and leads to a lot of problems on the long term. Number 2 is high sugary drinks. High sugar causes blood glucose spikes. Especially in the form of liquid, it causes a lot of spikes leading to brain fatigue over time. This on the long term can even shrink your brain. And finally, the third is ultra processed food. Ultra processed food causes lot of gut issues. This leads to disruption of the gut-brain axis, which I've spoken a lot in my last videos. Remember, your brain runs on what you eat. Follow us for more such brain-friendly advice. BDNF, or brain-derived neurotrophic factor, is a protein that helps our brain grow, adapt, and repair. It is crucial for overall cognitive function, memory, and learning. Sounds like an important protein, isn't it? But how can I get more of it? Well, the simple answer is exercise. The more we exercise, our brain releases this BDNF. It protects us from having cognitive decline and helps us repair our brain on a daily basis. Studies have proven that exercise releasing higher levels of BDNF can improve not only our memory but also can help us learn faster and have a better mood. బ్రెయిన్ ట్యూమర్ అనేది రివర్సబులా క్యూరబులా అని అడిగితే ఏం చెప్తారు? Benign tumors అనేవి 100% curable అండి. జనాలు అవేర్నెస్ అనేది లేదని చెప్తున్నారు. ఈ ఇండియాలో ఇవాళకు కూడా 50,000 బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ డయాగ్నోస్ అవుతాయి. ఈ 50,000 బ్రెయిన్ ట్యూమర్స్ కేసెస్లో మెజారిటీ ఆఫ్ దెమ్ చాలా లేట్గా డయాగ్నోస్ అయ్యి చాలా అడ్వాన్స్ స్టేజెస్లో హాస్పిటల్స్కి చేరుకుంటున్నారు. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా హెడ్ ఏక్ వస్తుంటే టాబ్లెట్ వేసుకుంటారు, పెయిన్ కిల్లర్ అలా వేసుకుంటూ ఉంటారు సెల్ఫ్ మెడికేషన్ కింద. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? Did you know that a simple habit like brushing your teeth twice a day could improve your brain health? Well, that is true. Multiple studies have shown that poor oral hygiene is associated with conditions like Alzheimer's. Studies have also shown that poor oral hygiene increases the risk of developing dementia and increased cognitive decline as we age. So don't be lazy to brush your teeth in the night. Sciatica is one of the most common problems we spine surgeons deal with. So what is sciatica? To understand this, you need to understand what is sciatic nerve. Sciatic nerve is one of the largest peripheral nerves in the human body, which arises from the lumbosacral region and goes all the way to the feet. Any impingement on this nerve is called sciatica. This causes extreme pain in the lower limb, mostly experienced as a radiating or shock-like sensation. First, we have to examine the patient. Then, we do some investigations, mostly X-rays or MRIs. And finally, most of these conditions are treated with medications and physiotherapy. But sometimes, some patients end up needing a surgery. Craving something sweet? Well, sweet can be very good for your taste buds, but it's definitely not sweet for your brain. When you eat sugar, it gives you that quick rush of energy, makes you feel happy. This is called sugar rush. Too much sugar can be harmful. In fact, it causes inflammation and slows down those connections in the brain cells, and in the long term can lead to poor memory, loss of focus, and a lot of other problems. Sugar is also addictive and can become a vicious cycle in which more and more sugar is required to get those dopamine hits. So to protect your brain, limit that sugar intake. Try and switch to natural sweeteners like fruits and fuel your brain with healthier food like healthy fats and protein. Guys, it's one life. Live happily. Doctors are always there to treat you, but why should you have this kind of an accident because of your negligence
You are answerable to your parents, your family, your kids. Live happily. In India, we do not have a concept of segregation of traffic. There's no demand from the public to create footpaths or cycling track or even bike lanes. We have around in Indian population, over 1 million population have head injuries per year, severe head injuries. Of that, 1 lakh population has a mortality rate. So when we go out, there's always someone waiting at home for us. So it's be safe while driving. Social media, we see that people are actually working with laptops these days on the thing. So it's really funny to see those videos, but please avoid that. Be very careful when you're driving and obey all the traffic rules. We all know at ARIT we have a complete preventive floor dedicated for preventive health. That's a significant amount of contribution that we put towards prevention, and that is something as ARIT, that's a principle wise, we look at prevention as a key. Doctor, I've been diagnosed with a lumbar disc. Is surgery my only option? You'd be surprised to know that 90% of the patients who come to us with lumbar disc issues are usually treated with non-surgical options. An interesting study that I came across recently proves this is true even in case of a large lumbar disc. So what can you do about it? Well, going to a right specialist makes the entire difference. You'd be surprised that he treats you with only non-surgical options initially for 3 to 6 weeks. Only if these measures like physiotherapy, rest and medications fail, he would advise you on surgical option. ముఖం మీద తట్టుకోలేనంత నొప్పి. ఇది సింపుల్గా చల్లగాలి తగిలినా లేదా ఏదన్నా బ్రష్ చేసుకోవడానికి ట్రై చేసినా లేదా తినడానికి ట్రై చేసినా విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా అయి ఉండొచ్చు. ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే మన ట్రైజెమినల్ నర్వ్ మన ముఖం నుంచి సెన్సేషన్స్ బ్రెయిన్ కి తీసుకెళ్లే నర్వ్ మీద ఏదన్నా ఒత్తిడి పడితే దాని వల్ల వచ్చే పెయిన్. ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది ఒక ట్రీటబుల్ కాజ్. సో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఇలాంటి పెయిన్ తో బాధపడుతున్నారంటే తప్పకుండా మీ డాక్టర్ ని సంప్రదించండి. అలాగే దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక లాంగ్ వీడియో తయారు చేశాను, అది తప్పకుండా చూడండి. Why are the lumbar disc issues increasing so much these days? And that too in young adults. You should know that lumbar disc is basically a structure that is cushioning our vertebral bodies and as a support structure. It is basically relied on how strong your muscles are. As we age, our muscles usually degenerate, and this causes a lot of pressure on our disc, more than what it can bear. Lately, we've been hearing a lot of lumbar disc issues increasing in young adults. Why is this happening? Before we understand this, you need to know that lumbar disc bulge occurs due to weakness of lower back muscles. This is usually seen as we age. However, due to changed lifestyle in most of the young adults, that is sedentary lifestyle, wrong posture of sitting, and lack of physical exercise, we are seeing this weakness of lumbar muscles increase at a very young age. This is leading to a lot of lumbar disc issues. So what can you do about it? Well, first thing is changing that posture you are sitting. Second thing is getting those core muscles really strong. So as a medical student, I always was fascinated by surgeries. And especially the major role was some of my really cool seniors who kind of got me interested into this field. Hi, my name is Dr. Ravish Sunkara. I'm a neurosurgeon at ARIT Hospitals. Well, my MBBS was from Hyderabad, Kamdeni Hospitals in Narketpalli. Then I did my MS in General Surgery at Pune, D.Y. Patil Medical College. Followed by my MCH, I finished it at Vaidehi Hospital, Bangalore. Well, my neurosurgery practice is now 8 years, and before that I did my MS General Surgery for 3 years. And I will try to fix
is this. I like this. జోన్ 2 ఎక్సర్సైజ్ గురించి విన్నారా? చాలా స్టడీస్ జోన్ 2 ఎక్సర్సైజ్ చేస్తే మన బ్రెయిన్ హెల్త్ మాక్సిమం బూస్ట్ అవుతుందని చెప్తున్నాయి. జోన్ 2 ఎక్సర్సైజ్ అంటే సింపుల్గా మన హార్ట్ రేట్ని 60 to 70% మ్యాక్స్ హార్ట్ రేట్లో ఉంచుకుని ఎక్సర్సైజ్ చేయడం. దీనికి మీరు ఒక స్మార్ట్ వాచ్ వేసుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటూ మానిటర్ చేయొచ్చు, లేదా చాలా సింపుల్గా మనము నడుచుకుంటూ మాట్లాడగలిగితే అది మోస్ట్ లైక్లీ జోన్ 2 ఎక్సర్సైజ్. సో ఒక 30 minutes 3 times a week మీరు ఈ జోన్ 2 ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే మీ బ్రెయిన్ హెల్త్ అనేది మాక్సిమం బూస్ట్ అవుతుంది. Oxford Dictionary just named brain rot as the word of the year for 2024. So what is this brain rot? It is nothing but your brain's habit of becoming foggy, distracted or unmotivated after that hours of scrolling over the phone. By scrolling over the phone for hours together, your brain's reward system or your dopamine system is getting rewired to be motivated only by short spurts of entertainment. This is a very bad habit on the long term and might lead to permanent issues. So what can you do about it? Please understand that your brain thrives on meaningful activities. So cut down that screen time and also get into some real habits like exercises, reading books, or learning a new skill. One of the most common questions in my practice today is, Doctor, my migraines aren't coming down in spite of taking multiple medications. The first thing I ask them is, how did you diagnose this migraine? To my surprise, most of the patients are self-diagnosed with some information over the internet. You need to stop doing this. First thing you need to understand is that not all headaches are migraines. There are multiple types of headaches like cluster headaches, tension headaches, and some secondary form of headaches that are secondary to some simple causes like anemia or hypertension. So it's okay to take that over-the-counter painkiller if the headache is once in a month or once in 2 months. But in case you have these headaches quite often, it's really advisable to seek a specialist help. కాన్స్టెంట్గా ఈ శబ్దము మీకు చెవిలో వినిపిస్తుంది కానీ వేరే వాళ్ళకి వినిపించట్లేదు. దీన్నే టినిటస్ అంటారు. దీనికి అనేక కారణాలు, సింపుల్ కారణాలు. చెవిలో వ్యాక్స్ ఉంటే టినిటస్ రావచ్చు, ఇయర్లో ఇయర్ డ్రమ్ పగిలిపోతే టినిటస్ రావచ్చు, ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉంటే టినిటస్ రావచ్చు, లేదా కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్లో కూడా టినిటస్ రావచ్చు. సో మీరు ఇలాంటి టినిటస్తో బాధపడతా ఉంటే తప్పకుండా మీ నియరెస్ట్ డాక్టర్ని సంప్రదించండి. నేను లాస్ట్ తయారు చేసిన వీడియోలో మీరు అందరూ ఒకటే క్వశ్చన్ అడిగారు, మా నిద్రను ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా? దానికి నేను 3 సింపుల్ టిప్స్ చెప్తాను. రోజు ఒకటే టైం పడుకోండి. మీ నిద్రపోయే ముందు ఒక అరగంట నుంచి గంట సేపటి వరకు మీ ఫోన్ అనేది అవాయిడ్ చేయండి. అలాగే ఫైనల్గా మీ డిన్నర్ అనేది అట్లీస్ట్ ఒక 3 hours ముందు ఫినిష్ చేసేసుకోండి. మీ స్లీప్ క్వాలిటీ అనేది తప్పకుండా ఇంప్రూవ్ అయిపోతుంది. దీని గురించి, ఇలాంటి టిప్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను ఒక లాంగ్ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అది తప్పకుండా చూడండి. మళ్ళీ విషయాల్ని మర్చిపోతున్నాము, ఫోకస్ చేయలేకపోతున్నాము, తొందరగా టైర్డ్ అయిపోతున్నాం. బేసికలీ మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చి తల అంతా మబ్బుగా ఉంటుంది అని చెప్తారు. దీనికే ఇంగ్లీష్ పదము బ్రెయిన్ ఫాగ్. బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక డిజీజ్ కాదు, ఇదొక సిగ్నల్ మాత్రమే. ఇది ఎందుకు రావచ్చు? చాలా సింపుల్గా స్ట్రెస్ ఎక్కువ అయిపోయినా, నిద్ర సరిగ్గా లేకపోయినా, వైటమిన్ B12, వైటమిన్ D డెఫిషియన్సీస్ ఉన్నా, హార్మోనల్ చేంజెస్ ఉన్నా, లేదా కోవిడ్ లాంటి డిసీజెస్ వచ్చినా కానీ ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది రావచ్చు. ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది యూజువల్గా టెంపరీగానే ఉంటుంది. మీరు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, అంటే మీ న్యూట్రిషన్ని, మీ డయట్ని, మీ ఎక్సర్సైజ్ని ఇంప్రూవ్ చేసుకుంటే చాలా వరకు ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది తగ్గిపోతుంది. ఇవన్నీ చేసినాక కూడా మీ బ్రెయిన్ ఫాగ్ అనేది తగ్గకపోతే తప్పకుండా మీ దగ్గరున్న డాక్టర్ని సంప్రదించండి. మనం నిద్రపోయే పొజిషన్ తోటి మన బ్రెయిన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా? ఎస్,
ఓవర్ టైం ఎఫెక్ట్ అవుతుంది. మన బ్రెయిన్లో గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది నిద్రపోయినప్పుడు యాక్టివేట్ అయ్యి మన టాక్సిన్స్ని క్లియర్ చేస్తుంది అని చెప్పి నేను ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కానీ మనం నిద్రపోయే పొజిషన్ సైడ్కి పడుకుంటే ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది మ్యాక్సిమం పనిచేస్తుందని చెప్పి 2015లో జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ ఆర్టికల్లో ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పారు. అలాగే సైడ్కి పడుకోవడం వల్ల ఆల్జైమర్స్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ అని చెప్పి టైమ్స్ మ్యాగజైన్లో 2020లో ఒక పబ్లికేషన్ వచ్చింది. సో సైడ్కి పడుకుంటే కొంచెం బెటర్ అని చెప్పి స్టడీస్ తప్పకుండా చెప్తున్నాయి.